వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జమ్ముల మడుగులో జగన్ సెల్ఫ్ గోల్, జనసేనలోకి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం గురించి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే జమ్ముల మడుగు కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయోగాలు అన్నీ కూడా ఆయనకి రివర్స్ అవుతూ ఉన్నాయి. నిజానికి ఆ కాన్స్టిట్యున్సీ జగన్మోహన్ రెడ్డికి కావచ్చు, ఆయన తండ్రికి కావచ్చు, ఆ ఫ్యామిలీకి కావచ్చు కంచుకోట లాంటి కాన్స్టిట్యున్సీ. జగన్మోహన్ రెడ్డికి ఒక కడప ఎంపీ సీట్ ఎలాగో వాళ్ళ ఫ్యామిలీకి కానీ వాళ్ళ నాన్నకి కానీ ఆయనకు కానీ ఒక పులివెందుల ఎమ్మెల్యే సీట్ ఎలాగో అలాగే జమ్ముల మడుగు ఆ స్థాయిలో ఆ ఫ్యామిలీ కోసం ఆ సీట్ ఎప్పుడు కూడా అండగా నిలబడుతూనే వచ్చింది. అదే స్థాయిలో వాళ్ళు ఆ సీట్ మీద కూడా ఫోకస్ పెట్టేవాళ్ళు. ప్రత్యేకించి మనం చూసినట్లయితే ఇక వైఎస్ దగ్గర నుంచి కూడా ఆ సీటు నిజంగానే ఆ ఫ్యామిలీకి అనుకూలంగా మారుతూ వచ్చింది. ఆ స్థాయిలో ఆ కాన్స్టిట్యున్సీని తమకు అనుకూలంగా వాళ్ళు లైజనింగ్ చేసుకోగలిగారు. అందుకే ఒక పులివెందుల తరహాలోనే పులివెందుల గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఎప్పుడు జమ్ముల మడుగు కూడా చర్చనీయాంశం అవుతూ వస్తుంది. అందుకే అలాంటి జమ్ముల మడుగు నుంచే ఒక దశలో మొన్నటి 2024 ఎన్నికలకు ముందు భారతిరెడ్డిని పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. అంత ఫోకస్ పెట్టేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఆ సీట్ మీద. ఇక పర్టికులర్గా మనం చూస్తే 2009 నాటికి జమ్ముల మడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి గెలవడం జరిగింది. ఆ రోజు ఆయన కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. వేరే 2014కి వచ్చేటప్పటికి ఆయన వైఎస్ఆర్సీపీ వైపు రావడం జరిగింది. ఆ రోజు కూడా ఆదినారాయణ రెడ్డి ఆ రోజు గెలిచి ఎమ్మెల్యే కూడా కావడం జరిగింది. అయితే 23 మంది ఎమ్మెల్యేలు ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీ జెండా కప్పుకున్నారో అప్పుడు ఆదినారాయణ రెడ్డి కూడా ఎవరైతే భూమా నాగిరెడ్డి లాంటి వాళ్ళతో, అఖిలప్రియ లాంటి వాళ్ళతో కలిసి టీడీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు. ఆయన ఆ పార్టీలోకి వెళ్ళిన కొద్ది రోజులకే అటు అఖిలప్రియతో పాటు ఇటు ఆదినారాయణ రెడ్డికి కూడా ఆ రోజు మంత్రి పదవి ఇచ్చారు చంద్రబాబు నాయుడు. సో మంత్రిగా కంటిన్యూ అవుతా వచ్చారు ఆదినారాయణ రెడ్డి. అయితే రెండేళ్ల పాటు మంత్రిగా కొనసాగారు. అయితే ఇదే సమయంలో వివేకానంద రెడ్డి మర్డర్ కేసు లాంటి అంశాల్లో ఇచ్చే ప్రయత్నం చేశారు ఆయన. సో ఆ తర్వాత మనం చూస్తే 2019 ఎన్నికలు వచ్చాయి. 2019 ఎన్నికల్లో ఆ రోజు ఆదినారాయణ రెడ్డి మరోసారి జమ్ముల మడుగు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఆ రోజు సుధీర్ రెడ్డిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి అక్కడ టికెట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి తర్వాత అత్యంత భారీ మెజార్టీ సాధించిన వ్యక్తిగా సుధీర్ రెడ్డి రికార్డులకు ఎక్కారు. ఆ రోజున జమ్ముల మడుగు ఆ స్థాయిలో జగన్ కోసం నిలబడింది. సుధీర్ రెడ్డి ఆ స్థాయిలో ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఈ పరిణామాల తర్వాత ఎంపీగా పోటీ చేశారు ఆదినారాయణ రెడ్డి కడప నుంచి. అవినాష్ రెడ్డి చేతిలో ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత ఆయన వెళ్ళి బీజేపీలో జాయిన్ అయ్యారు. ఎందుకంటే వివేకానంద మర్డర్ కేసు లాంటి అంశాలు కానీ, టీడీపీ ఆ రోజు 23 సీట్లకే పరిమితమైన పరిస్థితులు కానీ ఆయనకి పార్టీలో సఫికేషన్ క్రియేట్ చేసే అందుకే ఆయన బీజేపీ జెండా కప్పుకునే ప్రయత్నం జరిగింది ఆ రోజున. అయితే అక్కడి నుంచి మనం చూస్తే అప్పటికే 2020లో అంటే రామసుబ్బారెడ్డిని తీసుకొచ్చారు. టీడీపీ అధికారంలో లేదు ఆ రోజున. రామసుబ్బారెడ్డిని అన్ని విధాలా చంద్రబాబు నాయుడు గౌరవించారు, ఎన్నోసార్లు టికెట్ ఇచ్చారు, మంత్రిగా పనిచేశారు. అలాంటి వ్యక్తి ఆ రోజు టీడీపీ అధికారాన్ని కోల్పోయిన వెంటనే 2020లో వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడం జరిగింది. వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిన తర్వాత ఆయనకి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఎమ్మెల్సీగానే కొనసాగుతూ వస్తూ ఉన్నారు. ఇక 2024 ఎన్నికల్లో ఆ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. సో 2024 ఎన్నికలు వచ్చాయి. 2024 ఎన్నికల్లో సుధీర్ రెడ్డిని అంతకు ముందుగానే మారుస్తారనో, ఆయన ప్లేస్లో భారతిరెడ్డి అక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనో, జగన్మోహన్ రెడ్డి కేసులు తరుముతున్న కారణంగా ఆయన తన ప్లేస్లో అటు భారతిని కానీ లేకుంటే తన తల్లి విజయమ్మని కానీ నిలబెడతారు ఎమ్మెల్యేగాను చాలా సీరియస్గా ప్రచారం జరిగింది. బట్ వాస్తవాలకి విరుద్ధంగా ప్రచారాలు చాలా జరిగాయి. సో ఒక మాటలో చెప్పాలి అంటే మరోసారి మొన్నటి ఎన్నికల సమయంలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి సుధీర్ రెడ్డికి టికెట్ ఇవ్వడం జరిగింది. అటు టీడీపీ నుంచి చూస్తే ఆదినారాయణ రెడ్డి బ్రదర్ కొడుకైన అదే భూపేష్ రెడ్డికి ఆ రోజు టీడీపీ టికెట్ అనౌన్స్ చేసింది. లోకేష్ పాదయాత్రలో భాగంగా అతను ఇన్ఛార్జిగా అనౌన్స్ చేశారు. అతను పూర్తిగా వర్క్ చేసుకొని ఎమ్మెల్యే పదవి కోసం రెడీ అవుతున్న సమయంలో పోటీ చేయడానికి లాస్ట్ మినిట్లో బీజేపీ టీడీపీ పొత్తులు కుదిరాయి జనసేనతో పాటు. ఈ క్రమంలోనే జమ్ముల మడుగు సీట్ని టీడీపీ కోల్పోవాల్సి వచ్చింది. అది ఆదినారాయణ రెడ్డికి వెళ్ళింది. ఈ క్రమంలోనే ఇతన్ని కడప ఎంపీగా భూపేష్ రెడ్డిని పోటీ చేయించే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు. సో ఆ ఎన్నికల్లో సుధీర్ రెడ్డి ఓడిపోయి ఆదినారాయణ రెడ్డి గెలిచారు. అయితే ఈరోజు మంత్రివర్గ ఈక్వేషన్స్లో మాత్రం ఆదినారాయణ రెడ్డి ఫిట్ అయితే కాలేదు. బట్ ఈరోజు బీజేపీ ఎమ్మెల్యేగా కొనసాగుతూ వస్తూ ఉన్నారు. అయితే ఇదే సమయంలో ఇక్కడ రామసుబ్బారెడ్డి వైసీపీలో ఉన్నారు. అయితే రామసుబ్బారెడ్డి పరిస్థితి ఏంటి, సుధీర్ రెడ్డి పరిస్థితి ఏంటి అనేది ఒక చర్చ అక్కడ. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో రామసుబ్బారెడ్డి వైపే జగన్మోహన్ రెడ్డి మొగ్గు చూపుతారనేది సుధీర్ రెడ్డి వర్గానికి డైజెస్ట్ కావట్లేదు. పైగా జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే సుధీర్ రెడ్డికి ఆ విషయంలో క్లారిటీ ఇవ్వకుండా ఈరోజు సుధీర్ రెడ్డికి ఒక 3 మండలాలు, రామసుబ్బారెడ్డికి ఒక 3 మండలాలు పంచి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. అంటే ఈ 3 మండలాన్ని మీరు చూసుకోండి, ఆ 3 మండలాన్ని మీరు చూసుకోండి అన్న విధంగా. ఒక కాన్స్టిట్యున్సీలో ఉంటే ఒక అభ్యర్థే ఉండాలి, ఒక ఇన్ఛార్జే ఉండాలి, ఒక సమన్వయకర్తే ఉండాలి. కానీ ఇద్దరిని పెట్టి సుధీర్ రెడ్డి జూనియర్, రామసుబ్బారెడ్డి రాజకీయాల్లో సీనియర్, అలాంటి వ్యక్తిని 3 మండలాలకు ఇన్ఛార్జిగా పెట్టిన తర్వాత రేపటి ఎన్నికల్లో అసలు తనకి టికెట్ వస్తుందా లేదా అని అనుమానం సుధీర్ రెడ్డికి ఉంటుంది. అందుకే సుధీర్ రెడ్డి ఈ అవగాహనతోనే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఎక్కడ పార్టీ యాక్టివిటీస్లో కూడా ఆయన పాల్గొనడం లేదనే ప్రచారం జరుగుతోంది. చాలా సీరియస్గా గతంలో జగన్మోహన్ రెడ్డి కోసం ఒక సైనికుల్లాగా ఆయన పనిచేశారు.
మనం చూస్తే 2019లో ఆ స్థాయి మెజారిటీ కొట్టారు సుధీర్ రెడ్డి. అందుకే అవసరమైతే భారతిరెడ్డి పోటీ చేస్తా అంటే నా సీట్ ఇవ్వడానికి నా సీట్ త్యాగం చేయడానికైనా సిద్ధం అంటూ కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి సుధీర్ రెడ్డికి అవమానం కలిగేలా, అవమానించేలా ఒక్క ఓటంతోనే ఈరోజు రామసుబ్బారెడ్డికి ప్రయారిటీ ఇస్తూ అతను తీసి పక్కన పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. అందుకే సుధీర్ రెడ్డి అక్కడ కాన్స్టిట్యున్సీలో ఇన్యాక్టివ్ అయ్యారని కూడా చెప్తా ఉన్నారు. అంతేకాదు సుధీర్ రెడ్డి వీలైతే జనసేనతో టచ్లోకి వెళ్ళారు, అటు పవన్ కళ్యాణ్తో కూడా టచ్లోకి వచ్చారు, జనసేన జెండా కప్పుకోబోతున్నారు అనేది అయితే చాలా సీరియస్గా నడుస్తున్న ప్రచారం కనిపిస్తోంది అక్కడ. సో మొత్తానికైతే అటు రామసుబ్బారెడ్డికి టికెటా లేకపోతే నాకా అనేది ముందే మీరు తేల్చేయండి అనే ప్రపోజల్ను కూడా సుధీర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి దగ్గర పెట్టారు. బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇప్పటిదాకా క్లారిటీ అయితే ఇవ్వట్లేదు. ఈ విషయంలో సుధీర్ రెడ్డి అండ్ ఆయన అనుచరులు మాత్రం పూర్తి స్థాయిలో సఫికేషన్ ఎదుర్కొంటా ఉన్నారని చెప్తున్నారు. అంతేకాదు రామసుబ్బారెడ్డి డామినేషన్ కూడా సుధీర్ రెడ్డి వర్గానికి అక్కడ డైజెస్ట్ కావట్లా. ఇలాంటి పరిస్థితుల్లో మరి సుధీర్ రెడ్డి నిజంగానే పార్టీ మారే ప్రయత్నం చేస్తారా, జగన్మోహన్ రెడ్డి ఆయన ఎలాగైనా పార్టీలో ఉంచుకునే ప్రయత్నం చేస్తారా అన్నది కూడా మనం చూడాల్సి ఉంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.